వారంలోని 7 రోజుల్లో ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజిస్తే శుభం కలుగుతుందో తెలుసా? ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు. దేవుణ్ణి ప్రతిరోజు ఏ పూలతో పూజిస్తే మంచిది? చాలా మందికి దేవుడి మీద భక్తి ఉంటుంది. అయితే చాలా మందికి దేవుణ్ణి ప్రతిరోజు ఏ పూలతో పూజిస్తే మంచిదో తెలియదు. అంతేకాక ఏ దేవుణ్ణి ఏ రోజున పూజించాలో కూడా తెలియదు. ఇప్పుడు దేవుణ్ణి ఏ పూలతో పూజించాలో తెలుసుకుందాం. సోమవారం. సోమవారం శివుణ్ణి పూజించాలి. శివుని అనుగ్రహం మన మీద ఉండాలంటే మారేడు దళాలు తెల్లని పూలతో పూజ చేయాలి. మంగళవారం. మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర పూలతో పూజిస్తే స్వామి అనుగ్రహం పొందవచ్చు. బుధవారం. బుధవారం అయ్యప్ప స్వామిని పూజించాలి. అయ్యప్ప స్వామిని చాలా నియమాలు మరియు భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాగే వినాయకుడికి గరిక, తెల్ల చిల్లేడు, ఎర్ర గన్నేరు పూలతో పూజిస్తే స్వామివారి కృపకు పాత్రులవుతాం. గురువారం. గురువారం రోజున శ్రీరాముడు, లక్ష్మీ నరసింహ స్వామిని పసుపు పూలతో పూజించాలి. అలాగే సాయిబాబాకి కూడా గురువారం ఇష్టమైన రోజు. ఆ రోజు సాయిబాబాని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. శుక్రవారం. శుక్రవారం రోజున దుర్గాదేవికి ఎర్రని మందార పూలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శనివారం. శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. ఆ రోజు స్వామివారికి తులసిమాల, నీలం రంగు పూలతో పూజించాలి. అలాగే నవగ్రహాలను కూడా నీలం రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది. ఆదివారం. ఆదివారం సూర్యున్ని పూజిస్తే మంచి జరుగుతుంది. అయితే సూర్యున్ని ఎర్రని పూలతో పూజించాలి. ఈ విషయాలన్నీ ఒక అవగాహన కోసమే. మనలో చాలా మందికి ఏ వారంలో ఏ దేవునికి పూజ చేయాలి, ఏ పూలతో పూజ చేయాలనే విషయాలు పెద్దగా తెలియవు. ఈ వీడియో మీకు నచ్చితే దీని ప్రకారం పూజ చేయటం ప్రారంభించండి. కాస్త శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి.